ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత గారు ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. ఏటూరు నాగరంలో ప్రజలు తనని బ్రహ్మరథం పడుతున్నారు. తనకు ఇది వాస్తవం. ఎక్కడికి వెళ్ళినా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే పనులు చేసినారో అప్పటి ప్రభుత్వంతో పాటు మా కుటుంబం ఏదైతే ఈ ప్రాంతానికి మా తాతగారు మొదటి సర్పంచ్ ఈ గ్రామానికి, దాని తర్వాత మా ఇంకొక తాత, దాని తర్వాత మా తండ్రి గారు ఈ ప్రాంతానికి చేసిన సేవలు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలే గుర్తు చేస్తున్నారు. మాకు చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది. బ్రహ్మాండంగా ఇక్కడ ప్రజల ఆదరణ లభిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాం. అయితే లోకల్గా ఉండే అభ్యర్థి కాదు, మేము లోకల్గా ఉండే అభ్యర్థికి సీట్ ఇచ్చాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది మంత్రి గారికి అజ్ఞానంతో కూడుకున్న మాటలు అవి. మా కుటుంబము ఇక్కడ దాదాపు 7 తరాల బంధం ఉంది మాకు ఈ గ్రామంతో. మా తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని లేని ఇబ్బందులు మాకు వచ్చిన ఇబ్బందులు ఉన్న టైమ్స్లో కూడా మేము ఈ ఊరు వదిలిపెట్టిపోలేదు. ఇప్పటికి కూడా మా ఆస్తులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అసలు ఈ క్వశ్చన్ ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్, ఎందుకంటే ఆమె అంటే అజ్ఞానంతో మాట్లాడింది. ఆమెని అజ్ఞానంలో దించడానికి కారణం ఇక్కడ ఉన్న స్థానికంగా ఒకరిద్దరు నాయకులు, వాళ్ళకి వేరే ఏ పాయింట్ లేదు. ఎట్టి పరిస్థితులలో వాళ్ళు నన్ను ఢీకునే శక్తి లేక లేనిపోని లోకల్ నాన్ లోకల్ అనే విషయం, నేను పక్కా లోకల్. ఇది ప్రతి ఒక్క ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అది దీన్ని ఏంటంటే వాళ్ళు మేము బీసీలకే సీట్ ఇచ్చాము, వాళ్ళే మా అగ్రకులాలకి సీట్ ఇచ్చారు అని చెప్పిన కూడా ఒక వాదన తీసుకొస్తా ఉంది జనాలు. దానిపై మీరేమంటారు? చూడండి, కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసింది. అది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ పౌరులకు తెలుసు. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ప్రజలని బీసీ సోదరులను మోసం చేసి ఈరోజు ఇక్కడ జనరల్ సీట్ డిక్లేర్ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అండ్ దానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ప్రతినిధి ఎవరు? గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు. వారు ప్రాతినిధ్యం వహించే శాఖనే ఇది. రిజర్వేషన్స్ ఖరారు చేసేది వాళ్ళే, ఎలక్షన్ కమిషన్. ఇది జనరల్ సీట్ డిక్లేర్ చేసినప్పుడు జనరల్ అని మేము నిలబడ్డాం. ఈ నిలబడ్డానికి కూడా కారణం ఇక్కడ ఉన్న ప్రజలు, మా కుటుంబం చేసిన సేవలు, మాకున్న ఇక్కడ బలం, దాన్ని మా ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మమ్మల్ని నిలబడమని చెప్పారు. ఇది ఓర్వలేక మంత్రి గారు తను తట్టుకోలేక ఇక్కడ ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ చేతిలోకి వెళ్ళిపోతుందని ఒక అక్కస్తోటి ఈ మాటలు మాట్లాడుతున్న తప్ప తనకు కూడా తెలుసు, అన్ని విషయాలు తనకు తెలుసు. మా కుటుంబ నేపథ్యం తెలుసు, మా విషయాలన్నీ తెలుసు. ఏదో ఒకటి రాజకీయంగా అనాలి కదా, పాయింట్ అనాలి కదా అని అనుడు తప్ప దీంట్లో దేర్ ఈజ్ నథింగ్ ఇన్ దిస్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడూ ఘాటుగా విమర్శించడం నాకు అలవాటు లేదు. కానీ సీతక్క గారు ఎవరినైతే నిలబెట్టినరో చాలా అనుమానాలు ఉన్నాయి ఆ వ్యక్తుల మీద. అసలు ఎందుకు తనకు సీట్ ఇచ్చింది? కండువ మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎందుకు దేవేందర్నే ఎంచుకోవాల్సి వచ్చింది? ఏడుస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నాకు ఫోన్ చేసి, అన్న మాకు మోసం చేసినారు, మేము కాంగ్రెస్ కండువని 50 ఏళ్ళ నుంచి మా కుటుంబాలు మోస్తున్నాయి, మాకు ఇవ్వకుండా ఏం మతలబు ఉన్నది దీంట్లో? ఇంకా ఘాటుగా మాట్లాడవచ్చు నాకు. కానీ వారు ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి వారికి గౌరవిస్తూ నేను ఇంతటితో ఆపుతున్నాను. వారి హద్దు దాటి ఏమన్నా మాట్లాడితే దాన్ని మేము కూడా స్పందించాల్సి వస్తుంది. ఇంకోటి, ఏటూరు నాగరం మేజర్ పంచాయతీలో ప్రస్తుత ఈ సర్పంచ్ ఎలక్షన్ అనేది ఒక అసెంబ్లీ ఎలక్షన్ని తలపించే విధంగా నడుస్తూ ఉంది. దీనిపై మీరు ప్రజలకు ఏం చెప్తారు? చూడండి, ఇది ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నిక. ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా మాతో నడుస్తున్నారు. ఈ స్వచ్ఛందంగా నడుచుడు ఇదంతా చూసి అందరు దాన్ని ఒక
మేజర్ ఇష్యూగా నన్ను ఒక మేజర్ ఇష్యూగా ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ తన సతీమణి గారిని ఇక్కడ బరిలో పెట్టడం అండ్ దాన్ని మంత్రి గారు ప్రెస్టీజ్గా తీసుకొని ఇక్కడ లక్ష్మణ్ రావు గారి రాజకీయ జీవితాన్ని ఖతం చేయాలి నేను అనే ఒక ఉద్దేశంతో తానిక్కడికి 7 సార్లు వచ్చింది. మేము ప్రశాంతంగా చిన్న లెవెల్లో సంతోషంగా ఒక హంగామా లేకుండా వట్టి ప్రజలతోటి పాదయాత్రలు చేసుకుంటూ మేము వెళ్తున్నాం. వారు మంత్రి గారు దీన్ని తీసుకొని ఒక ఎమ్మెల్యే స్థాయి లెక్క పెంచి పెద్ద పెద్ద నాయకులని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇన్ఛార్జీలు పెట్టి చేసుకుంటాం తప్ప మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. మేము ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటాం. అండ్ అన్నిటికంటే మీకు ఒక విషయం చెప్పాలి. మంత్రి గారు ఈరోజు మా పెదనాన్నగారి గురించి కూడా కామెంట్ చేసింది ఇక్కడ. అది చాలా దుర్మార్గం. మీరు మాట్లాడిన విషయాలు నా దగ్గర విత్ ప్రూఫ్ ఉన్నాయి. విజయరామరావు గారి గురించి, వారు చేసిన మంచి పనుల గురించి మీరు మాట్లాడిన ప్రూఫ్. బట్ నేను బయట పెట్టాను అట్లా. బికాజ్ నేను అంత రాజకీయంగా దివాలా కోర్ రాజకీయాలు చేసేటోని కాదు. మేము ఈ గ్రామానికి మా పెదనాన్నగారు అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడే ఈ ఊరు కొట్టుకపోతుందనే దాంతో అప్పటి వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ ఊరుకు వాగుకు అడ్డంగా 10 గ్రాయిన్స్ కట్టించారు. దాంతో ఇవాళ ఈ ఊరు బతికింది. ఇవన్నీ మీరు వెనుకటి వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళకి చెప్పి ఇప్పటికి కూడా అవి ఆ వాగులో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అవి. దాంతోపాటు మా పెదనాన్నగారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు NH డిక్లేర్ చేసింది వారే, గోదావరి మీద బ్రిడ్జ్ ప్రపోజల్ పెట్టింది వారే. దాని తర్వాత చంద్రలాల్ గారి హయాంలో ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. హైవే రోడ్డు కూడా వారి ప్రపోజలే. దాంతోపాటు మా తండ్రి గారు ఇక్కడ అంటున్నారు, మీరు ఏం చేసిండ్రు ఈ గ్రామానికి? హైదరాబాద్ నుంచి వచ్చి మీరు. నేను హైదరాబాద్ నుంచి వచ్చుడేంది, మాకు ఇక్కడ మేము లోకల్ ఇక్కడ అండ్ మాకు హక్కు, ఇది మా ఇమోషన్, మేము ఇక్కడ ఉన్నాం. మేము పని చేయకపోవడం ఏంది? మా తండ్రి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు 600 నుంచి 800 ఇండ్లు కట్టించండి. ఈనాడు కాదు, 1986 to 89 ప్రాంతంలో. మీరు ఎక్కడికన్నా వెళ్తుంది, వాడలకు వెళ్ళండి, మీరు మానసబెల్లికి వెళ్ళండి, క్రాస్ రోడ్ వెళ్ళండి, నందమూరి నగర్ వెళ్ళండి. ఆనాడు మా మహానాయకుడు మా నాయకుడు ఎన్టీ రామారావు గారి పేరు మీద కూడా నందమూరి నగర్ అని పెట్టుకున్నాం అప్పుడు మేము చేసి. ఇది మా కుటుంబం కాంట్రిబ్యూషన్ ఈ ప్రాంతానికి. సీతక్క గారు మంత్రి అయ్యి 2 ఏళ్ళు అయింది, 200 ఇండ్లు ఇచ్చినా అని చెప్పుకుంటుంది. ఎన్ని గృహప్రవేశాలు చేసినారో అని అడుగుతాను నేను. ఇప్పుడు ఇండ్లు ఇచ్చినాం, ఓట్లు లేకపోతే ఇండ్లు బిల్లులు ఆపుతామని బెదిరిస్తుండ్రు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ పాలిటిక్స్. మీరు బిల్లులు ఎట్లియరో మేము చూస్తాం. ఇది ప్రజల హక్కు. ఎలా అయినా కానీ మీరు రాజకీయంగా మీకు అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు మేమేంది అని. కానీ మీరు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని మమ్మల్ని ఇక్కడ ఓడగొట్టాలని చూస్తాను. కానీ మేము గెలుస్తున్నాం, ఖచ్చితంగా గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా మీతోటే పనులు చేయించుకుంటాం. ఎందుకంటే ఇది మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా మేము ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు మంత్రి అయినరు, మీకు బాధ్యతలు ఉంటాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.